హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మీరు ప్లేలిస్ట్ లో జాగ్రత్త పెట్టుకొని ఒక 1 వీక్ ఒకసారైనా వాచ్ చేస్తూ ఉండండి. దిస్ వీడియో కెన్ ట్రాన్స్ఫార్మ్ యువర్ మైండ్ సెట్ అండి. మీ ఆలోచన విధానాన్ని చాలా వరకు మార్చేటువంటి అద్భుతమైన వీడియోగా నేను చాలా డీప్ థాట్ ప్రాసెస్ తోటి మీ ముందుకు వచ్చాను. ఓకే, లెట్ us see. సో ఇద్దరు వ్యక్తుల మధ్య 2 అంశాలు ఉంటాయి. నెంబర్ 1 ప్రేమ మరియు గౌరవం. సో తల్లిదండ్రులైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా దే విల్ లవ్ యూ, బట్ వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందాలంటే కంపల్సరిగా జీవితంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాల్సిందే. నీ తోబుట్టువులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, యూ కెన్ ఎక్స్పెక్ట్ లవ్ ఫ్రమ్ దెమ్, బట్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ బేసిక్. ఇక్కడ పోటీ పరీక్షలకి జనరల్ గా అభ్యర్థులు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందో లేదా గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందో, యూపీఎస్సీ ఎలాగైనా సాధించాలి, లేదా ఏదైనా ఒక సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ ఇంటర్వ్యూ టీవీలోనో యూట్యూబ్ ద్వారా చూసి ఓకే ఎలాగైనా ఐఏఎస్ సాధించాలని ఢిల్లీ లేదా హైదరాబాద్ లేదా వైజాగ్ కి పెట్టుబట్టుకుని బయలుదేరుతాం. వెళ్ళినటువంటి ఫస్ట్ మూమెంట్ లో మనం ర్యాండమ్ గా ఏదైనా ఒక రూమ్ లో జాయిన్ అవుతాం లేదా హాస్టల్లో జాయిన్ అవుతాం. హాస్టల్లో జాయిన్ అయినాక అక్కడ మనకు వచ్చేటువంటి రూమ్మేట్ ఓకే, సో లేదా మనకి ఫ్రెండ్, హీ మస్ట్ బి ఏ కాంపిటీటర్ ఫర్ యూ, నాట్ యాజ్ ఎ ఫ్రెండ్. నువ్వు ఎవరైతే రూమ్ తీసుకుంటున్నావో అతను నీకు పోటీదారుడై ఉండాలి, కానీ నీకు ఎప్పటికీ ఫ్రెండ్ కాదు. ఎందుకంటే లెట్ us say ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, సో నువ్వు అతను నీకన్నా ఒక 5 గంటలు ఎక్కువ చదువుతున్నాడు. ఓకే, అతని కన్నా నువ్వు ఒక 10 నిమిషాలు ఎక్కువ చదవాలి. అతను 3 గంటలకు నిద్ర లేచాడంటే నేను 2 గంటల 55 నిమిషాలు అతని కన్నా ముందు లేచి పుస్తకంలో పట్టుకున్నట్టు. అటువంటి పోటీ మనస్తత్వం కలిగిన వ్యక్తులతో ఉండాలి తప్పిస్తే ఓకే యు మస్ట్ చూస్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, తల్లి గర్భం నుంచి తల్లిదండ్రులని, బంధువులని, లేకపోతే వెరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ తోబుట్టువులను మనం సెలెక్ట్ చేసుకోలేము, కానీ ఫ్రెండ్స్ ని మాత్రం నువ్వే సెలెక్ట్ చేసుకోలేవు. ఆ నీ సెలెక్షన్ మస్ట్ బి నిన్ను విజేతగా దారి చేసే మార్గంలో ఉండాలి, కానీ అది ఏదో ర్యాండమ్ వే ఆఫ్ మెకానిజం లా ఉండకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ ఎవ్రీ ఆస్పిరెంట్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఎందుకంటే ఒక 100 మీటర్ల రేస్ లో 6 పరిగెత్తున్నారు అనుకున్నాం. లెట్ us say ఒక 6 మెంబర్స్ వదిలేదు. 6లో మొదటి వ్యక్తి 6లో ఒకటి చాలా వేగంగా పరిగెత్తే వ్యక్తి ఉన్నాడు అనుకున్నాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అందరూ కూడా అతన్ని పోటీగా తీసుకుని ఇంకా వేగంగా ప్రయాణిస్తారు. అలా కాకుండా టాపరే చాలా స్లోగా ఉన్నాడు అనుకోండి, మిగిలిన 5 పరిస్థితి ఎలా ఉంటుంది, వాడు క్వాలిఫై కాలేదు. ఇప్పుడు సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ ఈస్, నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి రూమ్మేట్ కావచ్చు, నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి పోటీదారుడు నీకన్నా ఎక్కువ పెర్ఫార్మ్ చేసే వ్యక్తి అయితే నువ్వు నీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఇంక్రీజ్ చేసుకోగలవు. ఓకే, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనకన్నా తక్కువ పొటెన్షియల్, మనకన్నా తక్కువ సామర్థ్యం కలిగిన వ్యక్తితోటి కనుక మనం ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెట్టామంటే, అంటే రూమ్ లో ఉండటం మొదలు పెట్టామంటే దట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి ఎన్ ఎండ్ ప్రాసెస్. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నీ ఫ్రెండ్ అంటే నీ రూమ్మేట్ నీకన్నా పోటీదారుడే ఉండాలి, నీ రూమ్మేట్ నీకన్నా బాగా చదివేవాడు ఉండాలి, నీ రూమ్మేట్ ని చూసి నువ్వు బాగా ఎవ్రీ టైం ఇన్స్పైర్ చేసుకుంటున్నావు, అంటే ఒకరినొకరు మోటివేట్ చేసుకుంటూ ఉండాలి. అతను చాలా తక్కువ టైం బ్రేక్ తీసుకుంటున్నాడు, ఓకే ఆటోమేటిక్ గా మనం కూడా తక్కువ టైం బ్రేక్ తీసుకోవాలి. ఓకే, స్టడీ హాల్ లో చదివేటప్పుడు కూడా ఓకే నీ నైబర్స్ ఆర్ గోయింగ్ టు ప్లే ఏ క్రూషియల్ రోల్. ఓకే, స్టడీ హాల్ లో నీ పక్కన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ సెలెక్ట్ ఫ్రెండ్ ఆర్ రూమ్మేట్ బేస్డ్ ఆన్ హిస్ ఎబిలిటీ. ఓకే, నీ శక్తి సామర్థ్యాలకు సమానమైన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిని సెలెక్ట్ చేసుకో, కానీ నీకన్నా తక్కువ సామర్థ్యం లేదా నీకన్నా తక్కువ హార్డ్ వర్క్ చేసే వ్యక్తితోటి ఫ్రెండ్షిప్ చేయడానికి లేదా అతనితో కలిసి నడవడానికి నీ మనసు అది చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ అన్నమాట. అప్పుడు ఇద్దరు కలిసి ఏమవుతుంది, ఓకే అతను ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇద్దరు వెళ్ళిపోతారు, నువ్వు ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇద్దరు వెళ్తారు, కానీ సినిమాకి వెళ్దామనుకున్నప్పుడు ఈ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, లేకపోతే ఒక 15 days ఆగుదాం, తర్వాత అప్పుడు కూడా వెళ్ళాలనిపిస్తే వెళ్దామని నిన్ను మోరల్ గా గైడ్ చేసేటువంటి ఫ్రెండ్ ఉంటాడు అనుకోండి, అలా అటువంటి రూమ్మేట్ ఉంటాడు అనుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ నువ్వు ఇంకా టాప్ ప్లేస్ లో ఉండగలిగితే సో అతను వెళ్ళాలనుకున్నప్పుడు నువ్వు అవ్వదు. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ that has to be followed during the point of preparation. Okay, so friend, okay, our roommate has to be very clear.
ఈ సంవత్సరం అయితే ఓకే, అవ్వకపోతే వెనక వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతారని ఒక భయం ఉంటుంది. సో నేను ఇంటర్మీడియట్ పాస్ కాకపోతే లేదా ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే నా క్లాస్మేట్స్ అందరూ మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతారు, నేను చదవలేనేమో, నేను ఇక్కడ ఆగిపోతానని భయంతో చాలా మంది 99.9% స్టూడెంట్స్ చదువుతారు. ప్లస్ అక్కడ కాన్స్టెంట్ మానిటరింగ్ ఉంటుంది. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ స్టూడెంట్స్ హ్యాస్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ద ఫ్రెండ్. నెంబర్ 2, ఇక్కడ పోటీ పరీక్షల ప్రపంచంలో వివిధ రకాలైనటువంటి ఆకర్షణలు ఉంటాయి. సో ఆకర్షణలు కొన్ని చాలా రేరెస్ట్ ఆఫ్ ద ఆకర్షణలు, అంటే 1% మాత్రమే సక్సెస్ అవుతాయి, మిగిలిన 99% అంతా అంటే 1% సక్సెస్ అవుతాం అంటే నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారిటల్ రిలేషన్స్. అవి 1% ఎలా సక్సెస్ అవుతాయి అంటే ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేరేపించుకుంటూ ప్రిపరేషన్ దారితీస్తారు. ఓకే, సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, సో అసలు అటువంటివి 99.9% ఆర్ నాట్ అడ్వైజబుల్. కానీ నేను చూశాను కొంతమంది సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మోటివేట్ చేసుకుంటూ దే హావ్ బికమ్ సో మచ్ సక్సెస్ఫుల్. ఓకే, దాంట్లో అది మేల్ తో ఫ్రెండ్షిప్ అయినా ఆర్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ అయినా యూ మస్ట్ బి వెరీ మచ్ కేర్ఫుల్. ఇద్దరిలో మ్యూచువల్ ఎంకరేజ్మెంట్ ఉందా లేదా ప్రాపర్ గా చూసుకోండి. ఓకే, నెంబర్ 2, ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ నథింగ్ బట్, సో ఇక్కడ మీరు చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఎగ్జామినేషన్ వచ్చే వరకు నీతో పాటు నిన్ను మోటివేట్ చేస్తూ నడిపే వ్యక్తి ఉండాలి. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు టాక్సిక్ ఫ్రెండ్స్. ఎలా ఉంటారంటే టాక్సిక్ ఫ్రెండ్స్ ఆర్ నథింగ్ బట్ వాళ్ళు నీకు డబ్బు స్పెండ్ చేస్తారు, లేకపోతే నీతోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, నిన్ను ఎమోషనల్ గా అటాచ్ చేస్తారు, నీ యొక్క విలువైన సమయాన్ని తీసేసుకుంటారు. అంటే ఇక్కడ ఎమోషనల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. పోటీ పరీక్షల ప్రిపరేషన్ లో యూ హ్యాస్ టు బి స్ట్రాంగ్ ఎమోషనల్. సో అతను చాలా రకాలైన, ఇక్కడ నలుగురిలో ఏమనుకుంటారు, అందరూ నిద్రపోతున్నారు, నేను ఎక్కడ చదివితే ఏమవుతుందో అలా అనుకోకూడదు. ఓకే, ఎవరు ఎలా ఉన్నా నీ ప్రిపరేషన్ కొనసాగించడమే. ఓకే, యూ మస్ట్ బి ఆన్సరబుల్ టు ఓన్లీ 2 people ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. నీ విజయం కోసం నిస్వార్థంగా పోరాడేటువంటి వ్యక్తులు మీ మదర్ అండ్ ఫాదర్. మిగతా వాళ్ళందరూ నువ్వు సక్సెస్ అయితే ఈర్ష్యపడతారు, ఫెయిల్ అయితే జాలి చూపిస్తారు. కానీ నువ్వు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నిన్ను వెంటాడి నీ వెనుక ఉండే వ్యక్తులు మీ మదర్ అండ్ ఫాదర్. వాళ్ళను మాత్రమే బేరీస్ గా తీసుకోండి, కానీ మిగిలిన ఎవరు కూడా సో వాళ్ళతో ఎమోషనల్ ఇంటాక్ట్ ఉండండి, మిగిలిన వాళ్ళతో అసలు ఎమోషనల్ ఇంటాక్ట్నెస్ ఉంచుకోవద్దు. ఓకే, నెంబర్ 3, అసలు ఎప్పుడైతే కోచింగ్ అయిపోతుందో, అసలు 99% nowadays majority of the information is available in internet. అసలు 90% నేను సజెస్ట్ చేసేది ఆన్లైన్ ప్రిఫర్ చేయండి. ఒకవేళ ఆఫ్లైన్ కి రావాలనుకుంటున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఎప్పుడైతే వన్స్ యూ స్టార్ట్ కమింగ్ అటెండింగ్ ద క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ కి వచ్చిన తర్వాత క్లాసెస్ అయిపోయి కోచింగ్ అయిపోగానే షిఫ్ట్ టు యువర్ హోమ్. చాలా మంది అవుతున్నారు మా పేరెంట్స్ ఇష్టం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎందుకు మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం. నువ్వు రోజు లేచి మీ పేరెంట్స్ కన్నా ముందు వాళ్ళు 5ంటికి లేస్తుంటే నువ్వు 4ంటికి లేచి, ఓకే, నువ్వు బాగా చదువుతూ ఉంటే వాళ్ళు తల తాకట్టు పెట్టైనా సరే నేను చదివించడానికి వెనకాడరు. ఓకే, సో ప్రపంచంతో పట్టించుకోరు. సో నువ్వు వాళ్ళకన్నా అంటే వాళ్ళ బాగోగులు చూసుకుంటూ నువ్వు ఇంటి దగ్గర చిన్న రూమ్ లోనో లేకపోతే ఇంట్లో ఒక చిన్న కార్నర్ లోనో చైర్ వేసుకుని లైట్ వేసుకుని చదువు. ఓకే, ఇంటర్నెట్ ఈస్ అవైలబుల్ అండ్ బుక్స్ ఆర్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ త్రూ ద ఇంటర్నెట్. కోచింగ్ తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, తీసుకోమని కంపల్సరీ చెప్పట్లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ చాయిసెస్. కానీ తీసుకున్న తర్వాత మాత్రం యూ మస్ట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. నేనైతే మాత్రం 100% కోచింగ్ అయిపోగానే గో టు యువర్ హోమ్. మీరు ఎప్పుడైతే మీ హోమ్ ల్యాండ్కి వెళ్తారో మీ ప్రిపరేషన్ ని చాలా పీక్స్ కి తీసుకెళ్తారు. ఎందుకంటే మీ మదర్ అండ్ ఫాదర్ చేసేటువంటి హార్డ్ వర్క్ మీ కళ్ళ ముందు కనబడుతుంటుంది. ఓకే, నీ నిజమైన ప్రిపరేషన్ అక్కడ ఉంటుంది. అశోక్ నగర్ ఆర్ఎల్స్ ఇన్ ద కేసు ఆఫ్ ఎంయూపీ కాలనీ ఆ ముఖర్జీ నగర్ లో ఉండదు. ఓకే, సో ఎందుకంటే అక్కడ తల్లిదండ్రులు అంటే ఒక ప్రేమతో కూడినటువంటి గౌరవం లేదా భయం ఉంటుంది. ఓకే, తప్పు చేయడానికి చాలా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మానిటరింగ్ ఉండదు, డైవర్ట్ అవడానికి డీవియేట్ అవడానికి 100% అవకాశాలు. ఇక్కడ అభ్యర్థులు వాళ్ళు మోసం చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేరాస్ ఇన్ ద కేసు ఆఫ్ మీ హోమ్ టౌన్ లో మీ ఊర్లో చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే లీస్ట్ రిసోర్సెస్, ఓకే, అంటే తక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు.
ఇంటర్నెట్ ఉంది, నీట్ గా క్వశ్చన్ తీసుకుంటావు, నీట్ గా ఆన్సర్ రాసుకుంటావు, ఎవరో ఒక మెంటర్ సెలెక్ట్ చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించు. థర్డ్ వన్ ఈస్ ట్రై టు సెటిల్ అట్ యువర్ హోమ్ టౌన్. వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి రూమర్స్ ఏంటి వస్తాయి, అస్సలు పట్టించుకోవద్దు. మీ ప్రిపరేషన్ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు ఎవరి మాటలు నిన్ను తాకకూడదు. నిన్ను షీల్డ్ లాగా, ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా నిన్ను కాపాడే ఏకైక కవచం నీ ఆత్మవిశ్వాసం. ఓకే, 100% విజయం సాధించాలనే దృఢ సంకల్పం కలిగిన వ్యక్తికి ఎటువంటి ఆటంకాలు లేదా అవరోధాలు అడ్డుతారు. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ 3 అంశాలని బాగా ఫోకస్ పెట్టుకొని మీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వైపు మొగ్గు చూపండి. So I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.